కానీ మనం చదవం. మనం ఇంటికి వెళ్తే అసలు బైబిల్ ఓపెన్ చేస్తేగా మనల్ని బ్రతికించేదే ఈ వాక్యం అండి. మనకి దారి చూపేది ఈ వాక్యము. అందుకే అన్నాడు, నీ వాక్యము నా పాదాలకి వెలుగై ఎంతగానో ఆ వెలుగు నాకు అవసరంలా. ఏ రోజు చదివాం చెప్పండి? ఏ రోజు చదివాం వాక్యం? ఇంటికి వెళ్తే బైబిల్ పక్కన పెట్టేసి మరలా అలా వచ్చే ఆదివారం పట్టుకొని. మీకు ఎందుకు ఇచ్చాం బైబిల్ అందరికీ? దేవుడు ఎందుకు ఇచ్చాడు మనందరికీ బైబిల్? చదువుకుంటారని, కాస్తో కోస్తో. చాలామంది అంటారు మాకు చదువు రాదండి అంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చదువు రాదండి అంటారు. మరి చదువు రాదు అన్నప్పుడు మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారుగా. ఉన్నారా అమ్మా? ఉన్నారా? మరి చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చేత చదివించుకోవచ్చుగా. ఇప్పుడు బాగా పెద్ద వర్షం పడిపోతుంది అనుకోండి, కంపల్సరీగా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తావు? గొడుగేసుకున్నా వెళ్ళిపోతావు, ఏదన్నా చేసి వెళ్ళిపోతావు. మనసు ఉంటుంది, ఎందుకంటే మార్గం ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుకుని వెళ్తాం. ఒకరోజు ఒక అధ్యాయం చదవలేకపోతున్నావా? మనసు లేదా? ఉంది. మార్గం లేదా? ఉంది. చదువు రాని వారికి కూడా మార్గం ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా.